ఒక పెన్తో లోకానికి మ్యాజిక్ అంటే ఏంటో చూపించింది ఆవిడే జేకే రోలింగ్. మీలో చాలామంది ఇప్పటికే గెస్ చేసి ఉంటారు, ఈవిడే హ్యారీ పాటర్ స్టోరీస్ రాసింది. మనలో చాలామందికి హ్యారీ పాటర్ అనేది వాళ్ళ చైల్డ్హుడ్లో ఫేవరెట్ మూవీ. ఆ మ్యాజికల్ వరల్డ్ క్రియేట్ చేయడానికి ఈ మ్యాజికల్ ఉమెన్ ఎంత కష్టపడిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జేకే రోలింగ్ వచ్చేసరికి ఒక డైవర్స్ ఉమెన్. తనకి 4 నెలల్లో ఒక పాప ఉంది. వాళ్ళిద్దరూ కలిపి ఒక స్మాల్ ఫ్లాట్లో నివసించేవారు. వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. ఆవిడ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండేదంటే ఆవిడ చాలా రోజుల పాటు తిండి లేని రాత్రులు గడిపింది. జేకే రోలింగ్కి తన చైల్డ్హుడ్ నుంచి స్టోరీస్ రాయడం అంటే చాలా ఇష్టం. అయితే హ్యారీ పాటర్ స్టోరీ కూడా ఒక ట్రైన్ జర్నీలో తనకు వచ్చిన ఐడియా. ఈవిడ హ్యారీ పాటర్ స్టోరీ రాయడానికి కూడా ఒక ఖాళీ కేఫ్ చూసుకుని కార్నర్కి వెళ్ళి కూర్చుని రాసేది. ఇంత కష్టానికి ఆవిడకు వచ్చిన ఫలితం రిజెక్షన్. 12 మంది పబ్లిషర్స్ ఆవిడ బుక్ని రిజెక్ట్ చేశారు. ఫైనల్లీ ఒక పబ్లిషర్ అయితే తన కూతురికి ఈ బుక్ ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఎంతో నచ్చగా ఆ పబ్లిషర్ పబ్లిష్ చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఒకటే మాట అన్నాడు, చిల్డ్రన్ స్టోరీస్ మీద అంత ఎక్కువగా డబ్బులు రావు, నువ్వు వేరే జాబ్ చూసుకోవడం బెస్ట్ అని చెప్పాడు. గెస్ వాట్, 500 కాపీస్తో స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీ 120 మిలియన్ బుక్స్ సోల్డ్ అయినాయి. అది కూడా ఫస్ట్ స్టోరీకి మాత్రమే. టోటల్ హ్యారీ పాటర్ సిరీస్ అంతటికి కలిపి 600 మిలియన్ కాపీస్ అయితే అమ్ముడైనాయి. జేకే రోలింగ్కి $1 బిలియన్ మూవీస్ ఇంకా బుక్స్ నుంచి వచ్చింది. దాంట్లో చాలా మిలియన్స్ వరకు డబ్బుని చారిటీస్కి అయితే డొనేట్ చేశారు. ఫైనల్లీ ఆవిడ ఒకటే మాట అన్నది, మన ప్రపంచాన్ని మార్చేందుకు మనకు మంత్రాలు అవసరం లేదని, మనలోనే ఆ పవర్ అన్నది ఉందని. చోర్ బజార్లో నీ గురించారా, ఇది దొబ్బుదామనే ఇన్ని రోజుల నుంచి ఈ క్లాక్ కొనుక్కొని వచ్చాను. మూర్తి, ఇందాక నువ్వు నా దగ్గర నుంచి కొట్టేసిన దానికి ఇదిగో ఇప్పుడు నా చేతిలో నీ పని అయిపోయిందిరా. ఏంటిది నా చుట్టూ తిరిగేస్తుంది ఏంటి?